నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. శ్రమ పెద్ద పెద్ద పరిశ్రమలను నడిపిస్తోంది. అద్భుతమైన కట్టడాలను అందిస్తోంది. అందమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఓ అడవినే సృష్టించింది. ఓ వ్యక్తి తన శ్రమతో కృషితో అరణ్యాన్ని నిర్మించాడు. అహర్నిశలు కష్టపడి 70 ఎకరాల స్థలంలో అడవిని సృష్టించాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ప్రకృతిపై ఉన్న మమకారం, జీవరాశులపై ఉన్న ప్రేమ అతడిని అడవిని సృష్టించేలా చేసింది. ఆ అడవి ఎక్కడుంది? ఆ వ్యక్తి ఎవరు? లెట్స్ వాచ్. స్థలం ఉంటే ఏం చేస్తాం? ఇళ్లు కట్టుకోవాలనో, పంటలు పండించుకోవాలనో, ఏదో విధంగా దాన్ని సొమ్ము చేసుకోవాలని భావిస్తాం. కానీ 70 ఎకరాల స్థలాన్ని ప్రకృతికి అంకితం చేశాడు ఓ వ్యక్తి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తనకున్న స్థలంలో చెట్లను పెంచాడు, చెరువులను తవ్వాడు, అనేక జీవరాశులకు ఆశ్రయం అందించాడు. ఓ మొక్క వెయ్యాలంటేనే బద్దకించే మనుషుల మధ్య తమ ఆస్తిని, తమ శ్రమను వినియోగించి ఓ అడవిని సృష్టించాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. గతి తప్పిన కాలమాన పరిస్థితులకు రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, అదేవిధంగా అనుకోకుండా కురుస్తున్న భారీ వర్షాలు, విపరీతమైన చలితో మానవ సమాజమే ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులు. దీనికంతటి కారణం మానవులు తమ స్వార్థం కోసం, తమ అవసరాల కోసం చెట్లను పూర్తిగా నరికివేసి దాన్ని సేద్యం చేయడం, అదేవిధంగా వేరే అవసరాలకు వాడడం అని ఇప్పటికే శాస్త్రజ్ఞులు చాలామంది చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అడవుల్ని పెంచడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఒక వ్యక్తి తనకున్న 70 ఎకరాల్లో ఒక పెద్ద అడవిని సృష్టించాడు. అతనుకున్న సమాజ స్పృహ ఎంతో విలువైనది. అదేవిధంగా అతను ఎందుకు అడవిని సృష్టించాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ అడవి ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకే ఒక్క వ్యక్తి అందరికీ భిన్నంగా ఆలోచించి ముందుకు సాగాడు. సామాజిక స్పృహతో అడుగు ముందుకేశాడు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేశాడు. అడవికి తన జీవితాన్నే అంకితం చేశాడు. ఆ నవనిర్మాత పేరు దుశ్చర్ల సత్యనారాయణ. దుశ్చర్ల సత్యనారాయణకు చిన్ననాటి నుంచి ప్రకృతిపై అపారమైన ప్రేమ ఉండేది. అందుకే సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురంలో తనకు వారసత్వంగా సంక్రమించిన 70 ఎకరాల్లో పెద్ద పెద్ద చెట్లను, మొక్కలను పెంచి పర్యావరణ హితానికి దోహదపడ్డారు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే రాజీనామా చేసి తనకున్న 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని అడవిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. బంగారం లాంటి భూమిని అడవిగా మార్చడమేంటని తలోమాట అన్నా పట్టించుకోకుండా ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేశారు. ఎంతో శ్రమించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అడవుల్లో తిరిగి అక్కడి నుంచి తీసుకొచ్చిన విత్తనాలను తన క్షేత్రంలో నాటాడు. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేవారు. రకరకాల మొక్కలు 100ల్లో తెచ్చి వాటిని పెంచడం ప్రారంభించారు. ఆ మొక్కలకు నీటి కోసం ఒక్కరే కొన్ని నెలల పాటు శ్రమించి కాలువలు త్రవ్వారు. ఇలా పెంచిన మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయి. నా చిన్నప్పటి నుంచి శివసింత బుగ్గలు, అక్కడక్కడ బావుల దగ్గర ఎర్ర బుగ్గలు ఉండేది, రక్తం రంగు. ఆ బావుల దగ్గర తీసుకొని దూరం పోయి తీసుకొచ్చేది, వేరే ఊళ్ళలో పోయి కలెక్ట్ చేసుకొచ్చి చల్లేవాడిని. గింజలు చల్లుతా పోయినా ఆ చెట్లే మానలైనాయి. చిన్నప్పుడే మోదుగు చెట్టు 1-2 ఉంటే ఆ గింజలు తీసుకొచ్చి ఆ బోళ్ళ మీద చల్లేది. తర్వాత నిజామాబాద్లో చదువుకునేటప్పుడు అక్కడ లావు కుంకుడుగాయలు ఉండేది, మన దగ్గర సన్న కుంకుడులు ఉండేది. ఆ లావుడు కుంకుడుగాయలు గింజలు తీసుకొచ్చి చల్లేది. ఇట్లా సీతాఫలం తిన్నప్పుడల్లా దాచుకునేది. దాచుకొని వానాకాలం వచ్చినప్పుడు ముందలా చల్లుకుంటూ వచ్చేది. ఇట్లా రకరకాల గింజలు నా చిన్నప్పటి నుంచి అలవాటు. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అది ఆ అలవాటు వస్తూ ఉంటే చదువుకునేటప్పుడు కూడా చెట్లను చూసుకునేది. ఎక్కడెక్కడో తిరిగి నెమళ్ళు, కుందేళ్లు తీసుకొచ్చి తన అడవిలో వదిలారు. కొన్ని 100 కోతులు అక్కడ తిరుగుతున్నా తరమలేదు. కేవలం తామర పువ్వులు పెంచడానికి ఇక్కడ 7 కుంటలను తవ్వించి అందులో తామర పువ్వులు పెంచుతున్నారు. కుంటల్లో చేపలను కూడా వదిలారు. ఆ 7 కుంటలు కూడా ఒకదానికొకటి గొలుసుకట్టుగా నిర్మించి వాటి నుంచి వచ్చే నీటిని చెట్లకు పారే విధంగా నిర్మాణం చేపట్టారు. ఇయాల అడవికి, జీవరాశులకు, పక్షులకు శత్రువులు వాళ్ళ జీవరాశులు, ఆ జంతువులు ఒకరికొకరు శత్రువులు కాదు. మానవ రూపంలో మనుషులే శత్రువులు. అడవులకు కానీ, జీవరాశులకు కానీ, ఈ పక్షులకు కానీ. నేను చెప్తా, చాలా గర్వంగా చెప్తా. ఏమనంటే నాదేదైతే ఇల్లుందో
మా తాతలు బంగ్లాలు కట్టిర్రు. నేను కట్టుకున్నది గుడిచె మీద గుడిచె వేసిన, గుడిచె తీయకుండానే మళ్ళీ గుడిచేసిన. అందరూ బంగ్లా మీద బంగ్లా కడితేనే గుడిచె మీద గుడిచేసిన. దానికి 360 దర్వాజాలు, 660 కిటికీలు అని చెప్తా. అదే నా ఫామ్ హౌస్. కోట్ల ఆదాయం కళ్ల ముందే ఉన్నా అమ్మడానికి నిరాకరించిన మనస్తత్వం దుశ్చర్ల సత్యనారాయణది. ప్రకృతిని కాపాడాలని, దానికోసం ఏదైనా చెయ్యాలని తపించే వ్యక్తి. అందుకే పర్యావరణ పరిరక్షణ వైపే ప్రతి అడుగు వేశారు. అడవులు అంతరించిపోయి ఉపద్రవాలు ముంచుకొస్తున్న ఈ కాలంలో వనమే నిర్మితమైంది. జనావాసాల మధ్య అందరూ తిరుగాడే ప్రాంతంలోనే అడవి ఏర్పడింది. ఆ అడవే జీవరాశికి ఆశ్రయమైంది. అనేక రకాల చెట్లకు, పువ్వులకు ఆవాసమైంది. పర్యావరణ సమతుల్యానికి దోహదపడుతుంది. దుశ్చర్ల సత్యనారాయణ సృష్టించిన వనంలో అనేక జీవరాశులు విహరిస్తున్నాయి. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి వచ్చిన పక్షులు ఇక్కడకు వచ్చి ఇక్కడ చెట్లపై హాయిగా సేదతీరుతాయి. మోదుగ, దుమ్మ, బిరిచచన, జిగినిక, మేడి, వేప, బలుసులాంటి కొన్ని వందల చెట్లు ఈ అడవిలో పెరుగుతున్నాయి. లకుముకి పిట్టలు, గిజిగాళ్లు, కోయిలలు, రామచిలుకలు, గ్రద్దలు, వడ్రంగి పిట్టలు, నీటికోళ్లు, వంగపండు పిట్టలు, గువ్వలు, గోరింకలు, కముజు పిట్టలు వంటి పక్షులన్నీ ఈ అడవిలో ఉన్నాయి. ముంగిసలు, అడవి పందులు, కోతులు, పాములు, ముళ్లపందులు, ఉడతలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. అడవిలో ఉండే పక్షులు, కుందేళ్లు, ఉడుముల కోసం స్వయంగా కొన్ని దుంపలను కూడా సాగు చేస్తున్నారు. ఈ వనంలో ఉన్న చెట్టు చేమలు జీవరాశులందరూ కూడా యజమానులు. కాబట్టి ఇక్కడ అన్ని రకాల పండ్లు పండుతాయి. సంవత్సరం పొడుగుతా పండుతాయి. పక్షులకు, జీవరాశులకు దొరుకుతాయి. బొంతురాయిని పారగడపార తీసుకొని కొట్టుకుంటూ వచ్చిన, నీళ్ళని అట్లా కాపాడుకుంటూ వచ్చినాం. మన అడవిలా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. ఇంకా పోలే, ఇంకా 4 రోజులు ఉంటుంది. కారణం నీళ్ళను ఉండనిచ్చినాం, చెట్లను బతకనిచ్చినాం. కాబట్టి ఇక్కడ ఒక ఎష్యూరెన్స్ ఉంది. అరే మనం ప్రశాంతంగా ఉండవచ్చు, ఇది మనది. చెట్లు అనుకుంటున్నాయి ఇక్కడ మనం యజమానులం, ఇక్కడ జీవరాశులు అనుకుంటున్నాయి మనమే యజమానులు అని. పక్షులు, సన్న పక్షులు ఏలడంతా దగ్గర నుంచి పెద్ద దాకా పక్షులు ఉన్నాయి. రకరకాలు వేల పక్షులు ఉన్నాయి. లక్షల చెట్లు ఉన్నాయి ఇక్కడ, చెప్పనలో కాదు. ఏది అన్ని చెట్లు బతకనిస్తున్నాం. రకరకాల పంటలు ఇక్కడ కనిపిస్తాయి, కానీ వాటిని మనుషులు తినేందుకు ఉపయోగించరు. చిన్న చెరువులు, నీటి కుంటల్లో పుష్కలంగా నీరుంటుంది, కాని వాటితో పంటలు పండించరు. చింత చెట్లకు కాసే కాయలేవి కూడా తెంపకుండా చెట్టు మీదే ఉంచుతారు. నేల రాలిన పళ్లను కూడా భూమి మీదే వదిలేస్తారు. ప్రతి మొక్కకు రాలిన ఆకు, కాసిన కాయ భూమి మీదే రాలిపోయి భూమిలో కలిసిపోతుంది. దీంతో భూమి సహజంగానే ఎంతో సేంద్రియ భూమిలాగా తయారై అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లు, అలరించే పువ్వులే కాదు, అందరికీ ఉపయోగపడే ఆయుర్వేద మొక్కలను ఈ అడవిలో చూడవచ్చు. పాము కరిచినా, తేలు కరిచినా వెంటనే తగ్గిపోయే ఎన్నో మొక్కలు ఇక్కడున్నాయి. మందులతో అవసరం లేకుండా ఇట్టే తగ్గిపోయే ఔషధ మొక్కలను ఇక్కడ పెంచారు. ఈ అరణ్యం ఆధ్యాత్మికంగా కూడా విశేషాలను సంతరించుకుంది. ఇందులో ఉన్న కొన్ని గుట్టలపై విష్ణుపాదం, త్రిశూలం మధ్యలో శివలింగాకారం, తాబేలు ఆకారాలు వంటివి ఉండటంతో కొందరు భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ బాగా సందడిగా ఉంటుంది. శివరాత్రి రోజు ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అడవిలో ఒక గుడిసె కూడా ఉంది. ఆ గుడిసెలోనే దుశ్చర్ల ఉంటారు. 360 దర్వాజాలు, 660 కిటికీలు ఉన్న ఫామ్ హౌస్ తనదని హాస్యంగా చెబుతారు దుశ్చర్ల సత్యనారాయణ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, 1 ఎకరం భూమి ఉంటే అందులో 10 గుంటలు దాటి బీడుండేది, చెట్లుండేది. ఎక్కడికక్కడ అక్కడ ఉడతలు బతికేది, ఎలకలు బతికేది, కుందేళ్ళు బతికేది, ప్రతి చోట. ఇవాళ అది మిస్సింగ్. మనం అవేర్నెస్ క్రియేషన్ చేయాలి. ఏంటంటే గవర్నమెంట్ కూడా 1 ఎకరం ఉంది, ఇంత ఆదాయం వస్తుంది. గవర్నమెంట్ ఫారెస్ట్రీకి ఎంత ఖర్చు పెడుతుంది? చెట్టు ఉంది రోడ్డు పక్కన, ఒక్కొక్క చెట్టుకు 1500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. నెమలను ఉచ్చులేసి వలలు పెట్టి చేస్తే పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్తే, వలలు మనుషుల్ని ఒప్పచెప్తే పట్టుకొని వదిలేశారు. ఇలాంటి వ్యవస్థ వద్దు. అవసరమైతే ఒకరిద్దరిని 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో పెట్టాలి. అవసరమైతే ఉరి తీయాలి. ఒకరిద్దరిని ఇట్లా చేస్తే అవి వాటికి గ్యారంటీ దొరుకుతుంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా చెట్లను కాపాడలేని పరిస్థితి. కొత్తగా అడవులను పెంచడానికి నిధులు వెచ్చిస్తున్నా
ఫలితం కనిపించని దుస్థితి. అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఓ అడవిని సృష్టించడం మామూలు విషయం కాదు. ప్రకృతిపై ప్రేమ, ఉక్కు సంకల్పం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. దుశ్చర్ల సత్యనారాయణ అడవిని సృష్టించిన ప్రకృతి ఆరాధకుడే కాదు, వివిధ సమస్యలపై కూడా తన వంతు పోరాటం కూడా చేశారు. ప్రజల ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి నిలదీసిన వ్యక్తి కూడా. అనేక సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. నల్గొండ జిల్లా ప్రజానీకం ఫ్లోరైడ్ రక్కసి బారినపడి తల్లడిల్లిపోతుంటే వారి కోసం పోరాడిన వ్యక్తి దుశ్చర్ల సత్యనారాయణ. జలసాధన సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ ప్రజలకు తాగడానికి కృష్ణానీటిని అందించాలని మహోద్యమమే చేశాడు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి నల్గొండ జిల్లాలోని పల్లె పల్లె తిరుగుతూ ఫ్లోరైడ్ రక్కసికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. ఫ్లోరైడ్ రక్కసితో వికలాంగులుగా మారిన వారిని ఢిల్లీకి తీసుకెళ్లి సమస్యను దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలితంగా పాలకులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఎక్కడో చూసినా ఎవరికి వాళ్లకు ఒక జత పశువులు ఉండేది. పశువులు కనపడతలేవు. ఎవరికి వాళ్లకు ఒక మేకో ఒక గొర్రె ఉండేది, అవి కనపడతలేదు. ప్రతి కుటుంబంలో కోళ్ళు ఉండేది, బాతులు ఉండేది, సింహకోళ్ళు ఉండేది, అవి కనపడతలేవు. ఇలా వేగబాండ్స్ అంటారు, మైగ్రేటరీ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. కానీ మామూలు ఏ కుటుంబంలో ఏ ఇంట్లో లేవు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, 1 ఎకరం భూమి ఉంటే అందులో 10 గుంటలు దాటి బీడు ఉండేది, చెట్లు ఉండేది. ఎక్కడికక్కడ అక్కడ ఉడతలు బతికేది, ఎలకలు బతికేది, కుందేళ్ళు బతికేది, ప్రతి చోట. ఇవాళ అది మిస్సింగ్. నా దగ్గరికి చాలామంది వచ్చారు, ఇన్ని లక్షలు ఇట్లా ఇస్తాం, గింతన ఇన్ని లక్షలు ఇస్తాం, దెబ్బలు కొడతా అని చెప్పిన. ఎవడరం పంపింది మిమ్మల్ని అని చెప్పిన. ఆ సామాజిక స్పృహ, ప్రకృతిపై ఉన్న మమకారం దుశ్చర్ల సత్యనారాయణను అడవిని సృష్టించే వైపు నడిపించాయి. చెట్టు పెంచాలనుకోవడం వేరు, వనాన్నే ఏర్పాటు చెయ్యాలనుకోవడం ఆశ్చర్యకరం. దానికోసం అహర్నిశలు శ్రమించడం మరింత కష్టతరం. అలాంటి సాహసోపేతమైన నిర్ణయంతో ముందుకెళ్లారు. అంతేకాదు, ఎవరూ చెట్లను నరక్కూడదని అందరినీ కోరుతున్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. చెట్టుంది రోడ్డు పక్కన, ఒక్కొక్క చెట్టుకు 1500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మీరు చెట్లు పెట్టి అదే 1500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరి. ఇంటికి 2 చెట్లు 1500 ఈరి కొడితే ఒప్పుకోమని చెప్పురి. తర్వాత ఈ సామిల్లు, ఈ మిల్లు, ఆ మిల్లు ఇవన్నీ వద్దు. ఎక్కడ ఒక గింత చెట్టుగా అంగనే ఇంటి ముందరికి బెరగాడు వస్తుండు, ఉండనియటంలే, బతకనియటంలే. కాబట్టి అది తరతరాల నుంచి మనం కాపాడుకున్న వ్యవస్థను మనం కాపాడాలి. మనం చేయాల్సిన పని అది. కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. ఇంట్లో రహస్యమేం లేదు. నేను పెద్దగా సాధించిన అని కూడా అనుకోవటంలే. తరిగిపోతున్న అరణ్యాలను కాపాడేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే దృఢ సంకల్పం ఉండి చిత్తశుద్ధితో శ్రమిస్తే ఎంతటి అసాధ్యమైన పనైనా సుసాధ్యమవుతుంది. దానికి దుశ్చర్ల సత్యనారాయణ కృషి, ఆయన సృష్టించిన అడవే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ దిశగా పాలకులు కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే ఒక్క వ్యక్తి సామాజిక స్పృహతో, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇంత పెద్ద అడవిని సృష్టించగలిగాడు. ఈ అడవి సృష్టించడం వల్ల సకల చరాచర జీవులన్నీ కూడా చాలా సంతోషంతో జీవిస్తూ జీవ వైవిధ్యం ఈ అడవిలో తొణికిసలాడుతోంది. ఇదే పని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తే కొన్ని లక్షల హెక్టార్లలో ఇటువంటి అడవిని సృష్టించడంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. తద్వారా ఆ అడవిలో జీవ వైవిధ్యం ఏదైతే నేటి తరం కోల్పోతుందో అంతటి వాతావరణాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అడవుల్ని పెంచినట్టయితే జీవ వైవిధ్యం కాపాడమే కాకుండా చక్కటి వాతావరణాన్ని, అదేవిధంగా ఆక్సిజన్ని భావితరాలకు అందించవచ్చు అని దుశ్చర్ల సత్యనారాయణ చేసిన ప్రయత్నం నేటి పాలకులకు, భావితరాలకు కనువిప్పు. దుశ్చర్ల సత్యనారాయణ పెంచిన అడవి నుంచి కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, నల్గొండ. ఈ కాంక్రీట్ కీకారణ్యంలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితమై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం
మనుషుల జీవన ప్రమాణాలను నానాటికి దిగజార్చుతుంది. పర్యావరణంలోని పెనుమార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తోంది. ఇలాంటి క్రమంలో ప్రకృతిలోని మొక్కలు, చెట్లు, జీవ వైవిధ్యం పాత్రను గుర్తించి వాటిని కాపాడాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తిస్తే మంచి ఫలితాలను సాధించగలము అనడానికి దుశ్చర్ల సత్యనారాయణ సృష్టించిన అరణ్యమే నిలువెత్తు సాక్ష్యం.